Hi my dear electrical ITI students. This video is especially for who are waiting for JLM junior lineman job కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఎన్పిడిసిఎల్ సార్. ఎప్పుడో 2018లో ఒకసారి నోటిఫికేషన్ వేశారు. దాని తర్వాత ఆల్మోస్ట్ 6 years నుంచి మళ్ళీ నోటిఫికేషన్ లేదు. సో చాలామంది స్టూడెంట్స్ అప్పటి నుండి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సార్, వాళ్ళ కోసం ఎస్పెషల్గా. అండ్ ఎస్పీడిసిఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు, బట్ నాన్ లోకల్ అవ్వడం వల్ల సక్సెస్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళ కోసం ఈ వీడియో ఎస్పెషల్లీ. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది సార్. ఆ జాబ్ క్యాలెండర్లో మన ఎన్పిడిసిఎల్ గురించి కూడా జేఎల్ఎం గురించి కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండొచ్చు అని ఒక చిన్న హింట్ ఇచ్చారు మన ఎన్పిడిసిఎల్ సిఎండి గారు. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎన్పిడిసిఎల్లో చాలా వరకు జేఎల్ఎం వేకెన్సీస్ ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, బట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఒకవేళ ఈ జాబ్ క్యాలెండర్ ఈ వీక్లో అట్లా రిలీజ్ చేస్తే దాంట్లో మన ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం గురించి కానీ ఎస్పీడిసిఎల్ జేఎల్ఎం గురించి కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఎన్పిడిసిఎల్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఉండడానికి, ఆ జాబ్ క్యాలెండర్లో ఈ ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటే మోస్ట్లీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్. డిసెంబర్ లోపు ఎగ్జామ్ కండక్ట్ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఈ కన్ఫర్మేషన్ చాలామంది దగ్గర ఉండుంటుంది. ఇంతకుముందు చాలామంది ఈనాడుకి మన సిఎండి సార్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అందరూ పోస్ట్ చేశారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చాం, అప్రూవల్ కూడా అవుతున్నాయి, వాటిని జాబ్ క్యాలెండర్లో కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అందరికీ తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఎన్పిడిసిఎల్ వాళ్ళందరూ ఇప్పుడు సింగరేణి కూడా రాస్తారు అప్రెంటిషిప్ ఉంటే. ఆ సింగరేణి ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అమ్మా. అండ్ రేపు 2nd and 4th రోజు మనం మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆ ఎగ్జామ్ కూడా అందరూ రాయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి ఆ మాక్ టెస్ట్లు. ఇంకా ఎవరైనా ఆ మాక్ టెస్ట్ ఎక్కడున్నాయో తెలియకుంటే సాయి మీద జేఎల్ఎం యాప్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీకు టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, మీరు బై చేసి ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా? అది పక్కన పెడితే మరి ఎన్పిడిసిఎల్ గురించి ఎప్పుడు సార్ ఇంకా బ్యాచ్ ఎప్పుడు సార్ అని ఆల్మోస్ట్ డైలీ ఒక 100 calls వరకు వస్తున్నాయి సార్. చాలామంది స్టూడెంట్స్ వెయిటింగ్ సార్. అయితే ఈ సింగరేణి ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేసాం సార్. అయితే సింగరేణి ఎగ్జామ్ 6th 7th అయిపోతున్నాయి కాబట్టి 8th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్, ఎస్పెషల్లీ ఫర్ జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్ ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పీడిసిఎల్ అందరికీ. ఫస్ట్ ప్రయారిటీ ఎన్పిడిసిఎల్ వేకెన్సీస్ రిలీజ్ అవ్వడానికి, తర్వాత ఎస్పీడిసిఎల్ కూడా ఉన్నాయి అంటున్నారు. వి డోంట్ హ్యావ్ కన్ఫర్మేషన్, బట్ ఎవరైతే జూనియర్ లైన్మెన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ 8th August నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 months మన నోటిఫికేషన్ బేస్ చేసుకొని 2 నుంచి 3 months వరకు మనకు ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఉంటుందమ్మా. హైలీ ఎక్స్క్లూజివ్లీ ఎస్పెషల్లీ ఫర్ జూనియర్ లైన్మెన్. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ అబౌట్ సాయి మీద దిల్సుఖ్ నగర్. ప్రీవియస్గా ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయో అన్నిట్లలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎక్కడ అంటే ఫ్రమ్ ద సాయి మీద దిల్సుఖ్ నగర్. మీరు ఎక్కడైనా ఒక 5 జేఎల్ఎంలో వర్క్ చేసిన వాళ్ళని పట్టుకొని అడిగితే ఆ 5 మినిమం 3 members సాయి మీద దిల్సుఖ్ నగర్లో జూనియర్ లైన్మెన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు సార్. అంతమంది మన సాయి మీద దిల్సుఖ్ నగర్ ఇప్పటి వరకు జూనియర్ లైన్మెన్స్గా తీర్చిదిద్దింది. అంతెందుకు సార్, మొన్న 2023 ఎస్పీడిసిఎల్లో ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ 200+ వేకెన్సీస్ 200+ జాబ్స్ సాధించిన సంస్థ మన సాయి మీద దిల్సుఖ్ నగర్. చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ మన జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్లో కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ మన స్టూడెంట్స్కి వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు ఇంకా వేరు సార్. ఇంతకు ముందున్న మన రమణ సార్ ప్రోద్బలంతో, మన సంపత్ సార్ అండ్ వినోద్ సార్ అండ్ నేను
కలిసి చేస్తే 200+ వేకెన్సీస్ వచ్చాయి. బట్ ఇప్పుడు స్ట్రెంగ్త్ డబుల్ అయింది సార్. ఇక్కడ మీ అందరికీ తెలుసో తెలియదో ఈ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ద ఎలక్ట్రికల్ లెజెండ్స్, అనదర్ 2 లెజెండ్స్ యాడెడ్ ఇన్ సాయి మేధా దిల్సుఖ్ నగర్ టీమ్. మీ అందరికీ సర్ప్రైజింగ్ ఉండొచ్చు. ద వన్ అండ్ ఇద్దరిలో ద ఫస్ట్ వన్, ది ఎలక్ట్రికల్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ Nagaraju sir, Dr. Nagaraju sir, PhD completed in our electrical department. Dr. Nagaraju sir also added in our Sai Medha Dilshuk Nagar team. అది కాకుండా మీ అందరికీ తెలుసు ద రాకింగ్ కింగ్ మన అశోక్ సార్. ఎలక్ట్రికల్ వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంటుంది. మన అశోక్ సార్ ఆల్సో నౌ యాడెడ్ ఇన్ సాయి మేధా దిల్సుఖ్ నగర్ టీమ్. ఇప్పుడు జూనియర్ లైన్మెన్ కాదు సార్, ఇంకా ఏ ఎలక్ట్రికల్ నోటిఫికేషన్స్ వచ్చినా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొడ్యూస్ అవుతాయి మన సాయి మేధా దిల్సుఖ్ నగర్ నుంచి. ఇంతకు ముందు ఎన్నైనాయో దానికి డబుల్ అవుతాయి సార్. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై ఉంటాయి, ఇప్పుడు ఆ జోష్ హై ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని జనరల్గా మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా సరే ఇప్పుడు మన టీం హైలీ డిటర్మినెంట్గా మీకోసమే, మీకు ఖచ్చితంగా జాబ్ తీసుకొచ్చే విధంగా మేము ఇక్కడ ట్రైన్ చేస్తాం మిమ్మల్ని. మేము ఇక్కడ మీకు కోచింగ్ ఇస్తాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ కావాలన్నా ఇక్కడ ప్రతి ఒక్కరు ఆల్రెడీ మీకు తెలుసు మన అశోక్ సార్ గురించి, నాగరాజు సార్ గురించి మీరు ఆల్రెడీ కొంతమంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇంకా మన సంపత్ సార్, నేను అండ్ మా అందరికన్నా ఎక్కువగా ఎక్స్ ట్రాన్స్కో ఏడీఈ డాక్టర్ జి రమణ సార్. సో ఇదంతా కూడా మన సాయి మేధా టీమ్ ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రికల్ ఆల్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్. ఇక నుంచి ఖచ్చితంగా కూడా ప్రతి నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ మన సాయి మేధా దిల్సుఖ్ నగర్కి వస్తాయి సార్. బికాస్ ఇంతకుముందు 1-2 హైలీ డెడికేటెడ్ పర్సన్స్ ఉంటేనే ఇన్ని సాధించాం సార్. ఇప్పుడు ఇంకా అంతకన్నా హైలీ డెడికేటెడ్ పర్సన్స్ యాడ్ అయ్యారు. ఎలక్ట్రికల్ అంటే ఇలా ఉంటుంది అని మీకు చూపించడానికి, రైట్? సో ఎస్పెషల్లీ ఈ వీడియో జూనియర్ లైన్మెన్కి, ఇంకా మిగతా వాటికి నేను చేస్తాను సార్ వీడియోస్. సో జూనియర్ లైన్మెన్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది 8th ఆగస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన సాయి మేధా మొబైల్స్ మెంబర్స్ మీకు ఆల్రెడీ తెలుసు 9494941234 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు సార్. ఇక్కడ ఆల్రెడీ నేను 2 నెంబర్స్ ఇచ్చాను, 9494941234, 8303741234. 1234 నెంబర్స్ సార్ సాయి మేధావి. ఈ నెంబర్కి కాల్ చేసి ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ అయినా మీరు కనుక్కోవచ్చు సార్. 8th నుంచి మనకు ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, 8th ఆగస్ట్ నుంచి. ఇంకా మీకు ఎవరికైనా ఆన్లైన్లో కావాలి అనుకుంటే ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ మేము వినాలి సార్, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాము అనుకుంటే వాళ్ళకు సాయి మేధా JLM అనే యాప్ ఉంటుంది సార్. మీరు గూగుల్ ప్లే స్టోర్లో సాయి మేధా అని కొడితే చాలా యాప్స్ వస్తాయి, బట్ JLM వాళ్ళకి ఒకటే యాప్ సార్, సాయి మేధా JLM. ఈ యాప్లో టోటల్ వీడియోస్ రికార్డ్ చేసి ఉంటాయి. ఇప్పుడు సింగర్ అయిన వాళ్ళకు మార్క్ టెస్ట్లు కూడా అందులోనే పెడుతున్నాం. మీరు ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేస్తుంటే ఓకే. ఇంకా ఎవరికైనా కావాలంటే యాక్చువల్గా దీని కాస్ట్ 6000 ఉంటుంది సార్ 1 year వ్యాలిడిటీతో. 1 year వ్యాలిడిటీతో 6000 ఫర్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్. ఓకే, ఇంకా ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనము 8th ఆగస్ట్ రోజు స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 12000 సార్. బట్ ఎవరైతే ఈ 8th ఆగస్ట్ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, జాయిన్ అవుతారో వాళ్ళకి 10,000కే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఇస్తాం సార్. ఆన్లైను అండ్ ఆఫ్లైను కంబైన్లీ జస్ట్ ఎట్ 10,000. ఎవరైతే 8th లోపు జాయిన్ అవుతారో వాళ్ళకి అట్లీస్ట్ ఎంతో కొంత పే చేసి మీరు జాయిన్ అవుతే 8th లోపు జాయిన్ అవుతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 కలిపి 10,000కే ఇస్తారు. దాని తర్వాత ఫీజు 12,000 ఉంటుంది సార్. సో ఆ విధంగా మీరు ఇంకా ఎవరైనా ఆఫ్లైన్కి జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ జాయిన్ అవ్వండి. 8th లోపు, 8th ఈవినింగ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ 10,000 సార్. దాని తర్వాత ఫీజు ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా
న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ కోసం చాలామంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను సార్. అది కాకుండా ఇంకా ట్రాన్స్కో ఏఈ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకెంత ఇన్ఫర్మేషన్తో వస్తాను. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ట్రాన్స్కో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 183, 145 ఆల్రెడీ అంతా ఐడియా ఉన్నదే. అది కూడా మన జాబ్ క్యాలెండర్లో ఉండే ఛాన్సెస్ ఉంది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను సార్. సో ఇది ఎస్పెషల్లీ ఫర్ జూనియర్ లైన్మెన్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈసారి పక్కా జాబ్ ఉండాలి, ఈసారి మీకు పక్కా జాబ్ ఉండాలి. ఇంకా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడాలి. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే అందులో జాబ్స్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ నీ పేరు ఉండాలి అని మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్స్ రావడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి చాలా కష్టం సార్. సో డోంట్ మిస్ ఇట్ గైస్. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కాల్ టు దిస్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.